హలో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న మనం చెప్పుకునే విధంగా వర్కౌట్ అయింది కొద్దిగా. ఈ బ్లూ లైన్ అయితే మనం ఏదైతే అనుకున్నామో ఈ బ్లూ లైన్స్ ఇది వీక్లీ పరంగా ఇక్కడి వరకు ఈ వీక్లీ లైన్ ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అనుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ టచ్ చేసి మనం ఇంకా ఇలా పైకి వెళ్ళాలి అనుకున్నాము, కానీ ఇదేం చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది బ్లూ లైన్ మీద. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. ఇది నిఫ్టీ ఎక్స్పైర్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. ఈ వాట్ ఇస్ దిస్ ఈ టూ లెవెల్స్, ఈ రెడ్ లెవెల్స్ ఏదైతే ఉన్నదో మనకి డైరెక్ట్ బుల్లిష్ అండ్ బేరిష్ లైన్స్ అనమాట. దీనిపైన ఉంటే మార్కెట్ బుల్లిష్లో ఉంటుంది, దీని కింద ఈ రెండు లైన్స్ కింద ఉంటే బేరిష్లో ఉంటుంది. అంతే, ఇంకా సింపుల్ అంటే బేరిష్ ఉంటే ఇక్కడ నుంచి దీని కింద ఒకవేళ సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడి వరకు వస్తుంది. దీనిపైన ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది మళ్ళీ సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇంకా ఉండే టార్గెట్ కనుక, కానీ ఈరోజు ఎక్స్పైరీ కనుక మొమెంటం ఎలా ఉంటుందో చూడాలి. మొమెంటం బట్టే ఉంటుంది, ఇది మెయిన్ పాయింట్ మార్కెట్లో. స్పీడ్ మొమెంటం ఉంటేనే మనం మన లెవెల్స్ని టచ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అంటే లెవెల్స్ పెట్టేం ప్రాబ్లం, ఏం లాభం అని అనుకోవచ్చు, కానీ మొమెంటం మెయిన్. మొమెంటం ఉంటేనే క్యాండిల్ స్పీడ్గా వెళ్తుంది, స్పీడ్గా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అదే కదా లాజిక్. ఓకే, ఇది సింపుల్. ఈ టూ లైన్స్ మెయిన్ లెవెల్స్ అనమాట. ప్రతిరోజు ఈ టూ లైన్స్ లెవెల్స్ వేసుకోవచ్చు. మార్కెట్ పైన ఉంటే బుల్లిష్, ఈ టూ లైన్స్ కింద ఉంటే బేరిష్. అది ఎందాక వెళ్తుంది అనేది మనం వీక్లీ లైన్స్ వేసుకున్నాం కదా, వాటిని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.